న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ అజీజ్ నగర్లోని కేఎల్ క్యాంపస్ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా హై ప్యాకేజ్తో హైలీ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. ఇదంతా కూడా విద్యార్థులందరికీ కూడా ప్రోత్సాహము, మేనేజ్మెంట్ నుంచి అయితేనేమి, లెక్చరర్స్ నుంచి అయితేనేమి, ప్రిన్సిపల్ నుంచి అయితేనేమి, స్టూడెంట్స్ అందరికీ కూడా సూపర్ డూపర్ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇదంతా సాధించగలిగామని స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం స్టూడెంట్స్ అందరూ కూడా ఇంత ప్యాకేజ్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మీకు ఎట్లా ఎడ్యుకేషన్ ఇచ్చినారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి హైలీ ప్యాకేజ్డ్ స్టూడెంట్స్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఫాలో. కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా హై ప్యాకేజ్ తోటి హైలీ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఎవరెవరికి ఎంత ప్యాకేజ్తో వచ్చాయో ఒకసారి మనం కనుక్కుందాం. హలో, నమస్తే. మీ పేరు? శివప్రసాద్ రెడ్డి. శివప్రసాద్ రెడ్డి. యూ బిలాంగ్స్ టు విచ్ బ్రాంచ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకే. మీకు ఏ కంపెనీలో ఎంత ప్యాకేజ్తో వచ్చింది? Siemens EDA 20 CTC. 20 LPA per year. Yes, 40K stipend internship time. ఓకే, సూపర్. సో చాలా మందికి కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనేది ఒక పెద్ద ఆశ. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఎట్లాంటి యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దేన్ని ఎక్కువ రీడ్ అవుట్ చేయాలి? లైక్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళకు జడ్జ్మెంట్ వచ్చింది. మరి ఏంటంటే డిఎస్ఏ చేసిన బాగా చేయగలిగిన స్టూడెంట్స్ ఏదైనా చేయగలరు. లైక్ వాళ్ళు చేసే టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని పని చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి అనాలిసిస్కి వచ్చారు. కాబట్టి డిఎస్ఏ మీద బాగా ఫోకస్ చేస్తే మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ మీకు ఎంత సపోర్టివ్గా ఉంది? ఎందుకంటే ఇంటర్వ్యూలో జాబ్ క్రాక్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో మీకు కేఎల్ యూనివర్సిటీ ఎంత సపోర్ట్ ఇచ్చింది? లైక్ కేఎల్ యూనివర్సిటీలో మాకు ట్రైనింగ్ బాగా హెల్ప్ అయింది. అందులో బీయింగ్0 అనే కంపెనీ ట్రైనింగ్ ఇచ్చింది. అందులో మాకు సందీప్ సార్ అనే హెడ్ ఉన్నట్టు అతను బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అది మాకు బాగా హెల్ప్ అయింది. సో ప్రస్తుతం మీరు ఏ ఇయర్? 4th year. సో మీకు 3rd yearలో జాబ్ వచ్చింది? అవును, 3-2లో వచ్చింది. 3-2లో జాబ్ వచ్చింది. సో ఇది ఒక అచీవ్మెంట్. ఎందుకంటే మన స్టడీ కంప్లీట్ కాకుండా ముందే కూడా మనకు చేతిలో ఒక జాబ్ ఉంది. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ జాబ్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ 4th year ఫీజు నా ఫీజు నేనే కట్టుకోవాలి. లైక్ ఇట్ ఇస్ నమస్తే. నీ పేరు? నా పేరు దేవిశ్రీ చందన. దేవిశ్రీ చందన. ఏ బ్రాంచ్? నేను ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ సిఎస్సి. సో ఎంత ప్యాకేజ్తోని ఏ కంపెనీలో వచ్చింది జాబ్? నాకు 20 lakh ప్యాకేజ్ సిమెన్స్ కంపెనీలో వచ్చింది. ప్రెజెంట్లీ అయితే ఇట్ ఈస్ అన్ ఇంటర్న్షిప్ ఫర్ 12 months విత్ 40,000 స్టైఫండ్. అండ్ దాని తర్వాత జాబ్. సో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో లెక్చరర్స్ మీకు ఎట్లా సపోర్టివ్గా ఉండేవాళ్ళు? ఎందుకంటే ఇంత మంచిగా ఇంటర్వ్యూని క్రాక్ చేసి జాబ్ వచ్చేసింది కాబట్టి ఎంతో కొంత లెక్చరర్ సపోర్ట్ ఉంటుంది. సో మీకు ఎలా ఉంది ఇక్కడ సపోర్ట్? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సపోర్ట్ అయితే ఉంది. నేను ఫస్ట్ ఇయర్ నుంచి నా ఫ్యాకల్టీ హెల్ప్తో వల్లనే నేనైతే ఇది సాధించగలిగాను. ఎందుకంటే కంప్యూటర్స్తో అసలు సంబంధం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పించిన దానివల్ల మేమైతే నేర్చుకున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి బాగా అయింది. తర్వాత 3rd yearలో నా సిఆర్టీ చాలా బాగా హెల్ప్ చేసింది. సిఆర్టీ కనుక లేకపోయి ఉంటే మళ్ళీ కొంచెం ఫండమెంటల్స్లో ఇబ్బంది పడేవాళ్ళం. 6 months సిఆర్టీ బాగా హెల్ప్ చేసింది ఇన్ క్రాకింగ్ మై ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూలో మీకు ఏ రౌండ్ టఫెస్ట్ అనిపించింది? నాకు మొత్తం 3 rounds ఇంటర్వ్యూ జరిగింది. ఫస్ట్ 2 rounds were really easy. Like difficulty level was increasing for each and every round. 3rd round it took for about 40 minutes and then it was a bit HR round la undi. So technical adigaru, behavioral round undi. They are testing me in multiple ways. So akkada koncham naku tough anpichindi, but it was overall it was a very good experience. Definitely ga discipline wise, study wise, campus placement wise itlanti aithe KL University is the best. లైక్ వేరే కాలేజెస్తో కంపేర్ చేసుకుని నా ఫ్రెండ్స్కి ఇంకెవరికి రాలేదు. ఇన్ కేఎల్ యూనివర్సిటీ దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆల్రెడీ గాట్ ప్లేస్డ్. సో అట్లా అయితే నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా కేఎల్ యూనివర్సిటీకి రావడానికి. సూపర్, కంగ్రాచులేషన్స్. హలో, నమస్తే. మీ పేరు? సుమిత్ శర్మ. సుమిత్ శర్మ. ఓకే, మీరు ఏ కంపెనీకి ప్లేస్మెంట్కి సెలెక్ట్ అయిపోయారు? ఓపోనా? ప్యాకేజ్ ఎంత? 19 LPA. ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా భయం అనిపించిందా? Yes, initially I was nervous,
but as the training was provided for us so good, with that good training I have cracked the interview. యూ బిలాంగ్స్ టు కంప్యూటర్ సైన్స్ కాబట్టి మీకు కోడింగ్ నుంచి ఏదైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చిందా? Yes, our first round was basically on online aptitude and coding questions. Then even second 2 rounds were on technical interviews, so they were on coding only. ఈ కేఎల్ క్యాంపస్ ఫ్యాకల్టీ అంతా కూడా మీకు చాలా ప్రోత్సాహం అందించిందా? Yes, they are always supportive. They help us to participate in all the curricular activities, not only in academics, where we also participated in our hackathons and all. అండ్ ఈ యూనివర్సిటీలో స్పెషల్గా స్టడీ పైన అన్నిటిపైన ఫోకస్డ్ ఉంటుందా, ఓన్లీ స్పెషల్ స్టడీస్ పైన ఫోకస్డ్ ఉంటుందా? No, we have sports, everything. They support us and all, promote us to involve in all the activities. హలో, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? My name is Srija. I'm from third year CSC department. ఓకే, సో మీరు ఏ కంపెనీకి ప్లేస్ అయ్యారు? I got placed in Oppo. ఓపో. ప్యాకేజ్ ఎంత? 19 lakhs. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేసేసినారు కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళు ఎట్లాంటివి తీసుకోవాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎట్లా రెడీగా ఉండాలి కొంచెం చెప్పండి. I would like to say that, I mean, we should not prepare to the interview before it. I will say that we have to prepare from the first year. We have to be ready. So whatever they are teaching, we have to be up to that. నమస్తే, మీ పేరు? మట్టా శశాంక్. మట్టా శశాంక్. ఏ బ్రాంచ్ అండి మీరు? కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ ఆటోమేషన్. ఏ కంపెనీలో వచ్చింది? ఎంత ప్యాకేజ్తో వచ్చింది? వెరిజాన్లో వచ్చింది, అది కూడా పెద్ద ఎంఎన్సీ. దానిలో 10 LPA ప్యాకేజ్ వచ్చింది నాకు. సో ఎవరికైనా కూడా జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా మంచి ఆశయం. కాకపోతే అంతకంటే ముందు ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది గొప్ప విజయం. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూని ఈరోజు క్రాక్ చేసి ఇక్కడ నిల్చున్నారు? ఈరోజు క్రాక్ చేసి ఇక్కడ నుంచున్నానంటే మొత్తం మా కాలేజ్ మహిమే. ఎందుకంటే ప్రతి స్టెప్లో మాకు నేర్పించారు. సెకండ్ ఇయర్ నుంచే మాకు కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేశారు. కోడింగ్ స్కిల్స్ అనే కాదు, ఎపిక్స్ అనే ప్రోగ్రామ్, IEEE అనే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ వల్ల మేము చాలా కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేసి చాలా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసాము. ఆ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడం వల్ల ఇంటర్వ్యూలో కోడింగ్ స్కిల్స్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ ఇంటర్వ్యూవర్స్కి చెప్పడం వల్ల వాళ్ళు ఎంతో మెప్పొందారు అని నేను చెప్పగలుగుతాను. అండ్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఓన్లీ మీకు జాబ్ వచ్చేసింది అండ్ యు ఆర్ నౌ ఫోర్త్ ఇయర్. సో ఎట్లా అనిపిస్తుంది? చేతిలో మీకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, బయటకు వెళ్తే యూ కెన్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ జాబ్? కమింగ్ టు మై జాబ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వై? బికాస్ నేను ఇప్పుడు చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఇదంతా మా కాలేజ్ వల్లనే జరిగింది. ఎందుకంటే ప్రతి నాలెడ్జ్ కరెక్ట్ టైం, కరెక్ట్ ఆస్పెక్ట్లో మాకు ప్రొవైడ్ చేసింది KLH. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ సెక్యూర్ అండ్ సేఫ్ అండ్ గుడ్. థ్యాంక్ యూ. టు క్రాక్ దిస్ ఇంటర్వ్యూ ఈ KL డీమ్డ్ యూనివర్సిటీ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చింది? మా KL యూనివర్సిటీ రైట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఇట్ స్టార్ట్స్ కోడింగ్ ఆస్పెక్ట్స్. మన MNC కంపెనీస్ని ఎలా క్రాక్ చేయాలి అనేది సెకండ్ ఇయర్ నుంచే గ్రాస్ప్ చేస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసేటప్పటికి మేము ఇండస్ట్రీ రెడీ అవుతాము. ఇండస్ట్రీ రెడీ అవ్వడం వల్ల డైరెక్ట్గా మేము 3-2, 3-1లోనే క్రాక్ చేసేస్తాం ఇంటర్వ్యూస్. దట్స్ హౌ వీ వర్క్. దట్స్ హౌ KL వర్క్స్. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. హియర్ ఇస్ యువర్ ఫాదర్, ప్లీజ్ జాయిన్ విత్ అస్. హలో అండి, నమస్తే, మీ పేరు? మోహన్ రావు మేడం. ఓకే, ఈరోజు మీ కొడుకు జాబ్ క్రాక్ చేసి ఇక్కడ నించున్నారు. హౌ డు యూ ఫీల్? ఐఎమ్ వెరీ హ్యాపీ because the KL University has given the lot of encouragement as well as that staff also they are taking very care. హలో అండి, నమస్తే, మీ పేరు? నమస్తే మ్యామ్, నా పేరు జతిన్ మిశ్రా. ఓకే, సో మీరు ఏ బ్రాంచ్? నేను కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇక్కడ బీటెక్ KL యూనివర్సిటీనా. ఓకే, సో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు ఏ కంపెనీ నుంచి వచ్చిందండి జాబ్? నాకు సిమెన్స్ కంపెనీ నుంచి వచ్చింది. ఈ కంపెనీ నార్మల్లీ కార్డ్స్ ఇంటీరియర్ డిజైన్స్తో వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సిమెన్స్కి వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు మెడికల్లో కూడా డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిమెన్స్లో మీకు ప్యాకేజ్ ఎంత వచ్చింది? నాకు 20 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఇంకా 40,000 స్టైపెండ్ ఇస్తున్నారు. ఓకే, సూపర్. అంటే మీకు నిజంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంత సూపర్ డూపర్ ప్యాకేజ్తో రావడానికి ఇక్కడ లెక్చరర్స్ మీకు ఎట్లా హెల్ప్ చేసినారు?
మా ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. లైక్ ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లెక్క ఉంటుంది. మనం ఎప్పుడైనా పోతే వాళ్ళు ఏం వర్క్ చేస్తామన్నా ఫస్ట్ మన డౌట్ క్లియర్ చేస్తారు. ఇంకా లైక్ వేరియస్ లైక్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్. సో మొత్తం కోడింగ్ బేస్డే ఉంటుంది. సో మాకు ఇనీషియలీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు మొత్తం కోడింగ్ నేర్పిస్తూ ఉంటారు. మేము ఇక్కడ కోడింగ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. హ్యాకర్ ర్యాంక్, కోడ్ షెఫ్, లీడ్ కోడ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇంకా మాకు ఎవ్రీ వెనస్డే, థర్స్డే, ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ మాకు ఆన్లైన్ కోడింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ కాంపిటేటివ్ కోడింగ్స్ ఉంటాయి. సో దాంట్లో అందరూ స్టూడెంట్స్ అలా లైక్ కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు. సో దాన్ని బట్టి మేము చాలా కోడింగ్ నేర్చుకుంటూ ఉంటాం. మిస్టర్ జతిన్, అంటే మీ కొడుకు ఇవాళ మంచి ప్యాకేజ్ తోటి అంటే వెళ్ళిపోతున్నాడు, అంచెలంచెలు వెళ్ళిపోతున్నాడు. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? I feel very happy मैम. मतलब KL यूनिवर्सिटी इज़ द बेस्ट यूनिवर्सिटी. जो भी यहाँ पर सिखाए बहुत अच्छा सिखाए. बस इतने सहजता से लोग सिखाते हैं कि बच्चों को सफल बना के ही छोड़ते हैं. और मैं बहुत खुश हूँ. CRT ट्रेनिंग भी बहुत अच्छी थी कि मेरा बेटा इतने अच्छे सीमेंस कंपनी में प्लेस्ड हुआ. थैंक यू KLH, थैंक यू KLH स्टाफ. అండ్ మిస్టర్ జతిన్, నెక్స్ట్ కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఒకటి కన్సిస్టెంట్ ఉండాలి, కోడింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా రిమైనింగ్ యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే, మీ పేరు? నా పేరు త్రిభువన. నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, థర్డ్ ఇయర్లో చదువుతున్నారు. థర్డ్ ఇయర్లోనే ప్లేస్మెంట్ వచ్చింది మీకు? 3-2లోనే వచ్చేసింది. సో ఏ కంపెనీ నుంచి వచ్చింది మీకు ప్లేస్మెంట్? ఒప్పో. ఎంత ప్యాకేజ్? 19 lakhs. అయితే అది 6 months ఇంటర్న్షిప్. ఫస్ట్ 30,000 per month. తర్వాత పోస్ట్ కంప్లీషన్ విల్ గెట్ దట్ ఆఫర్. ఓకే, మీకు థర్డ్ ఇయర్లోనే మంచిగా ప్లేస్మెంట్లో ఒక ప్లేస్మెంట్ ఆపో లాంటి మంచి కంపెనీలో వచ్చేసింది. హౌ డు యూ ఫీల్? I feel so happy and excited at this moment because జాయిన్ అయినప్పుడు అనుకున్నాను థర్డ్ ఇయర్ కల్లా జాబ్ కొట్టాలని, అండ్ కొట్టేశాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ KL యూనివర్సిటీ ఫర్ ద program itself. Like we have CRT program. Our program lo the entire program is divided into 3 phases, which is so supportive. So dani valle I say I placed here. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ కూతురు హ్యాపీగా KL యూనివర్సిటీలో మంచి జాబ్ కొట్టేసింది ప్లేస్మెంట్లో? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? అండ్ KL యూనివర్సిటీలో జాయిన్ చేసినందుకు మీరు హ్యాపీయేనా? హ్యాపీ. నెక్స్ట్ వేరే మదర్స్ని కూడా ఇక్కడే జాయిన్ చేయండి అని చెప్తారా? చదువుతాం. మంచి కంపెనీ వచ్చింది, బాగుంది, సంతోషంగా ఉంది. నమస్తే, వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? Swapnil Valvekar. I got in O+, I got 19 lakh package, LPA. Yeah. ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ అయినాయి? 3 rounds, 2 technical rounds and 1 HR round. జాబ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఉండేటువంటి KL యూనివర్సిటీ యొక్క లెక్చరర్స్ మీకు ఎట్లా ప్రోత్సాహం, సపోర్టివ్ ఎట్లా ఉంది? So KL gave me like CRT training, they conducted hackathons and they like focused on skill development, which improved my skills, which I could portray in the interview properly. So I could impress them with that. That's how they helped me. నెక్స్ట్ KL యూనివర్సిటీకి నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? Yeah, focus on your hackathons, focus on your skill development, do good, be consistent with your CRT training. That's all and you'll be good enough. ఎస్ బ్రదర్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సాయి లక్ష్మీకాంత్. ఇంటర్వ్యూలో ఎట్లా క్రాక్ చేసినావు? అదే మాకు నార్మల్గా ఇంటర్వ్యూస్ కోసం మాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది మీకు? నాకు ఒప్పోలో వచ్చింది. ఒప్పోలో వచ్చింది. ప్యాకేజ్ ఎంత? 19 lakhs. నెక్స్ట్ కమింగ్ స్టూడెంట్స్కి ఏం చెప్పబోతున్నావు?
అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ప్రతి దాంట్లో కోడింగ్ అనేది బేసిక్గా ఉంది. ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ కోడింగ్ రౌండ్, ఇంకా యాప్టిట్యూడ్ రౌండ్ బేసిక్గా ఉంది. ఆ తర్వాత ఇంకా కంపెనీ బట్టి వాళ్ళ స్కిల్ సెట్స్, టెక్ స్టాక్ బట్టి అవన్నీ మారుతూ ఉన్నాయి. సో ముందుగానే ఈ బేసిక్ సబ్జెక్ట్స్ అంటే DBMS, OS, DSA, ఇంకా యాప్టిట్యూడ్, ఈ 4 సబ్జెక్ట్స్, ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్, ASC, ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ముందుగానే నేర్చుకొని ఉంటే ఇంటర్వ్యూకి చాలా బెనిఫిట్ అవుతుంది అని నా ఒపీనియన్. హలో అండి, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు అన్నా పేరయ్య. మీ అబ్బాయికి మంచి ఒప్పో కంపెనీలో 19 lakhs per yearలో మంచిగా జాబ్ వచ్చేసింది. సో హౌ డు యూ ఫీల్? చాలా సంతోషంగా ఉందండి. 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతూ ఉన్నాడు. అలానే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ బోధన కూడా చాలా చక్కగా ఉంది. అలానే ఇక్కడ ప్లేస్మెంట్ చూస్తూ ఉన్నటువంటి శ్రవణ్ గారు కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అయితే ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీలోనే జాయిన్ చేయాలని మీకు ఎవరైనా చెప్పారా, లేకుంటే ది బెస్ట్ అని మీకు ముందే తెలుసా? కేఎల్ యూనివర్సిటీ బ్రాంచ్ విజయవాడలో కూడా ఉందండి. అక్కడ మా రిలేటివ్స్ పిల్లలు చదువుకున్నారు. వాళ్ళకు కూడా స్టడీ చాలా బాగుంది. వాళ్ళకు కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. దాంతో కేఎల్ యూనివర్సిటీ పట్ల మాకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతో కేఎల్ యూనివర్సిటీలోనే బాబుని కూడా చేర్పించాలని అనుకున్నాను. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో అది చాలా సంతృప్తికరంగా ఉంది. ఒక జాబ్ అనేది ప్రతి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో గొప్ప విషయం. అట్లాంటి ఒక విషయం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రోత్సాహాలతో అందిస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఇట్లా స్టూడెంట్స్ ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ కళని ఎట్లా సాకారం చేసుకుంటున్నారు, లెక్చరర్స్ ఎట్లాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు, అండ్ పేరెంట్స్ ఎట్లా కష్టపడుతున్నారు, ఇవన్నీ విషయాలు వాళ్ళ కళ్ళల్లో ఒక్క జాబ్తో కనిపిస్తుంది. Pragati. I have been hiring from the KL University for last 6 years, and I'm happy to say that the quality of the students have been top notch, and we've only been increasing the number of intake through our evaluation process through KL University. I'm happy also to note that KL University has achieved 100% placement this year. Happy to be part of the success meet between the corporate students and the university. Wishing all the best to all the students and the KL University. నమస్కారం అండి. ఈరోజు మా కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం మన యూనివర్సిటీలో
ఈ సంవత్సరం మనం 6,236 నేషనల్ ఆఫర్స్ ఇచ్చామండి. మొత్తం 370 కంపెనీల వరకు క్యాంపస్కి విజిట్ చేసే. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్ మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. జస్పే, సీమెన్స్, అప్పో, అమెజాన్, న్యూటానిక్స్, యాపిల్ ఇలాంటి కంపెనీస్లో మా కేఎల్హెచ్ స్టూడెంట్స్ ప్లేస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కాకుండా మా మీద ట్రస్ట్ ఉన్న ప్రతి పేరెంట్కి కూడా వీఆర్ థ్యాంక్ఫుల్ బికాజ్ వీ హ్యావ్ డన్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. On top of it, we thank the KL University management for supporting continuously and providing good quality infrastructure and training to our students, which made us to achieve this 100% placement for all the registered and eligible students. We proudly say that this is the 18th year we have achieved this 100% placement, and I really thank all the faculty members and the placement team who supported us for achieving this 100% placement. On top of it, the academics, మన KL University Hyderabad Aziz Nagarలో ఫాలో అకాడమిక్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ వీ ఫాలో 70-30 మోడల్, అంటే 70% అప్లికేషన్ బేస్డ్, 30% రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ వీ ఎంపసైజ్ మోర్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఎవ్రీ కోర్స్ ఈజ్ మ్యాప్డ్ విత్ ద ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాట్ వీ రన్ ఇన్ ద క్యాంపస్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కస్టమైజ్డ్ వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ and skill certifications, and all this helps in achieving this placement, 100% placements. And I thank once again the KL University senior management, Shri Koner Satyanarayan garu and Shri Koner Havish garu, for continuously guiding us for achieving these placements and giving high quality placements to our students. Thank you. ప్రస్తుతం కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి సార్తో మనం ఉన్నాము. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయ్యారు. ఇంటర్వ్యూని చాలా చక్కగా క్రాక్ చేశారు. సో మీరు స్టూడెంట్స్ అందరికి కూడా ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు, అండ్ ఇంతమంది ప్లేస్ అయ్యారు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా 100% ప్లేస్మెంట్ తీసుకురావడంలో 20 years నుంచి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఇవాళ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి మేము ఒక లాంచ్ ప్యాడ్లో తయారయ్యి మేము వర్క్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక ట్రెడిషన్గా పెట్టుకుని మేము 100% ప్లేస్మెంట్, మా కమిట్మెంట్ మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి మేజర్గా రీజన్ ఏంటంటే మా యొక్క అకాడమిక్ సిస్టంలో ఉన్న స్ట్రాంగ్ ఎకో సిస్టమే దీనికి కారణం. సో ఇవాళ మేము ఇచ్చిన ట్రైనింగ్ అవనండి, వాళ్ళ ట్రైనింగ్లో మేజర్గా వాళ్ళ యొక్క బెంచ్ మార్కింగ్ సిస్టమ్ అవనండి, స్కిల్లింగ్ అవనండి, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అవనండి, ఇట్లన్నిటికి మేజర్ రీజన్ అని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4,752 మంది స్టూడెంట్స్కి 6,282 ఆఫర్స్ రావడం జరిగింది. మల్టిపుల్ ఆఫర్స్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో జాబ్ అనేది ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్ని మా కేఎల్ యూనివర్సిటీ ఒక లాంచ్ ప్యాడ్ లాగా స్టూడెంట్ కెరియర్కి ఇవ్వడం జరిగింది. ఇది బిగినింగ్. అంతేకాకుండా బెస్ట్ కెరియర్ని ప్రొవైడ్ చేయడంలో మేము ఎక్స్పర్ట్స్. దాంట్లో ఇవాళ బెస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ని 75 lakhs ఇవ్వడం జరిగింది. ఇవాళ 75 lakhsకి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 20 lakhs పైన, 30 lakhs పైన, అలాగే 40 lakhs పైన సెవరల్ స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారు. అలాగే 8 lakhs పైన ఆల్మోస్ట్ మీడియం లెవెల్లో చాలామంది ప్లేస్ అవ్వడం జరిగింది. సో ఇవాళ ఈ స్టూడెంట్ యొక్క కెరియర్ని బిల్డ్ చేయడంలో మా ఎకోసిస్టమ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం జరిగింది. వీటిలన్నిటిని చూసుకుని పేరెంట్స్ అందరూ కూడా మా మీద కాన్ఫిడెన్స్ ఉంచి వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ జాయిన్ చేసి ఫ్రూట్స్ని వాళ్ళ ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ఇంకొకటి, ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది ప్రతి స్టూడెంట్కి ఒక కళ ఉంటుంది. చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు అసలు క్రాక్ చేయగలుగుతామా లేదా అనేది. సో వాళ్ళంతా ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే, వాట్ ఐ మీన్ ఈస్ ఎట్లాంటి యాక్టివిటీస్ చేయించారు, దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయించారు వాళ్ళు క్రాక్ చేయడానికి? రీజన్ ఏంటి? మేజర్గా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఇయర్ బై ఇయర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేయడానికి ఇవాళ ఫస్ట్ ఇయర్ లెవెల్లో కమ్యూనికేషన్స్ కోసం మేము ఆల్రెడీ గ్లోబల్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్లోబల్గా కమ్యూనికేషన్ స్కిల్స్లో బెస్ట్ అనేది ఆ సర్టిఫికేషన్స్లో ప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాకథాన్స్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతుంది క్యాంపస్లో.
ఈ ఎవ్రీ సెమిస్టర్ కూడా హ్యాకథాన్స్ చేయడం జరుగుతుంది. ఓవర్ నైట్ ఉండి వాళ్ళు ఒక ప్రాబ్లం మీద వర్క్ చేసి దానికి సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. వీటిలన్నిటి మీద వాళ్ళకి ఇన్నోవేషన్ లెవెల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ థింక్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. వీటిలో అలాగే గ్రూప్లో కూర్చుని గ్రూప్ డిస్కషన్ చేసి కంబైన్డ్ ప్రాజెక్ట్ని చేయడం వలన డెఫినెట్గా అందరితో మింగిల్ అయ్యి కాన్సెప్ట్ని తీసుకురావడంతో ఈ ఇంటర్వ్యూస్కి వాళ్ళు సక్సెస్ఫుల్గా మీట్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికీ చాలా మంది కూడా ప్లేస్మెంట్లో ప్లేస్ అయ్యి ఎంతోమంది స్టూడెంట్స్ అందరికీ ఒక జాబ్ వచ్చింది. టీ న్యూస్ తరపు నుంచి కూడా మీ స్టూడెంట్స్ అందరికీ అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్.